బింబిసార్ అంత కాదు కానీ ఇది వేరే జోనర్, ఇది వేరే జోనర్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ ఏం క్రేజ్ లేదు, సాంగ్స్ కి కామెడీకి ఏం ఛాన్స్ లేదు ఇక్కడ. ఓన్లీ యాక్షన్ మూవీ. అండ్ 1945 అరౌండ్లో బ్రిటిష్ ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి బ్రిటిష్ సామ్రాజ్యంలో అప్పుడు పోలీస్ ఆఫీసర్గా మన సీక్రెట్ ఏజెంట్గా ఎలా పనిచేశాడు, మన నేతాజీ గురించి ఒక రైట్ హ్యాండ్గా నేతాజీకి ఎలా సహాయం చేశాడు, నేతాజీ మన మన బ్రిటిషర్స్కి పట్టుబడకుండా ఎలా కాపాడారు అనేది స్టోరీ. కంప్లీట్ ట్విస్ట్ అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ అన్ని రకాల ట్విస్ట్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అతను ఒక పోలీస్ ఆఫీసర్గా అందరూ తెలుసు, కానీ లాస్ట్ వరకు ఒక మన నేతాజీ కోసం ఫైట్ చేసే ఒక హీరోగా కనపడతారని లాస్ట్ వరకు చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టండి, సాంగ్స్ పెద్దగా 1 or 2 సాంగ్స్ అంతేనా. రేట్ ట్విస్టులు బాగున్నాయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంటే అభిషేక్ నామా తీసిన విధానం బాగుందండి. సినిమా అయితే బాగుందండి. అవుట్ ఆఫ్ 3 out of 5 అండి. సినిమా కూడా మంచిగా, అసలు నేను ఏమనుకున్నా అంటే అభిషేక్ నామా కాబట్టి ప్రొడ్యూసర్ ఆయన సినిమా ఎట్లా చేసిండో అనుకున్నా. అంటే ఇంతకుముందు వేరే డైరెక్టర్ కూడా పనిచేసింది, కానీ సినిమా మాత్రం ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ చేసిండు, ప్రొడ్యూసర్ చేసినట్టు ఉండదు. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేసిండు. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ కొట్టిండని చెప్పుకోవచ్చు. 3.5 రేటింగ్ భయ్యా. స్టోరీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ స్టోరీ లైన్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఉంటాడు. సుభాష్ చంద్రబోస్ ఇండియాకి వస్తుంటాడు. సో సుభాష్ చంద్రబోస్ని కాపాడుకోవాలి, బ్రిటిషర్స్కి తెలియకుండా ఒక సీక్రెట్ ఏజెంట్ నడిపి అతను ఇండియాకి రావాలా వద్దా అనేది చెప్పాలి. కాబట్టి అదే ఆ స్టోరీ లైన్ తీసుకురు. సో హీరో చెప్తాడా చెప్పడా, అసలు ఏమవుతుంది, సుభాష్ చంద్రబోస్ వస్తాడా రాడా, ఈ సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తుంది అనేది సినిమా కథాంశం. ప్రతి టేక్ బాగా తీసుకున్నారు, సస్పెన్స్గా. నెక్స్ట్ ఏంటి అనే ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ప్రమోషన్స్ చేయకపోయినా కూడా మంచి టాక్తో వస్తుంది కదన్న. ఇప్పుడు నుండి ఇదే పబ్లిక్ ఉంటారు కదా, చూసిన వాళ్ళు చెప్పేదే ప్రమోషన్స్ అన్న. మౌత్ టాక్తో ఎత్తుకెళ్తుంది ఈ మూవీ అని అన్న. ఈ లాస్ట్ ఇయర్ ఇది ఈరోజు ఇంకా 2 రోజులు ఉంది, ఇంకేం మూవీ రిలీజ్ లేనట్లుంది. బహుశా రేపే మూవీ ఉంటే మరేం తెలియదు. సలార్ తర్వాత ఇదే మంచి మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. అంత చెప్పలేము, కానీ ఓకే హిట్ అవుతుంది అంతే. ఏం నచ్చిందండి మూవీలో? అదే సస్పెన్స్ ఉన్నాయి కదా, అవే నచ్చాయి. సీన్ టు సీన్ కట్ చేయడం, ఆ సస్పెన్స్ అన్ని బాగుంది. ఫైటింగ్స్ ఎలా అనిపిస్తాయి? ఫైటింగ్స్ అంటే పెద్దగా అన్ని మూవీస్ లో కామన్ అయిపోయింది. ఒకటే హీరో అండి 100 members 200 members ని కొట్టడం. అంత లేదండి, అంత లేదు. బాగా చూపించారు, అంత క్యారెక్టర్స్ బాగుంది. కానీ బింబిసార్ అంత పెద్ద హిట్ అయితే కాదు, బానే ఉంది. 2 songs ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఓకే. మూవీతో అలా రన్ అయితే మన స్టోరీలో వెళ్ళిపోతాం. సస్పెన్స్ థ్రిల్లర్ కదా, ఓకే ఫైన్. ప్రతి సీన్ కి సస్పెన్స్ ఉంటది అనమాట. ఎంజాయ్ చేస్తారు అందరు. నెక్స్ట్ టైం